రామ్ ఫ్రెండ్స్, స్మృతి ఇరానీ ఒక మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ సౌదీ అరేబియాకి వెళ్తే సౌదీ అరబ్స్ పాకిస్తాన్ భారత్ ముస్లిమ్స్ని ఎందుకు తిడుతున్నారు? ఎందుకు నెట్లో కన్వర్టెడ్ ముస్లిమ్స్ మీద చర్చ జరుగుతుంది? ఎందుకు ఇలాంటి మీమ్స్ అన్ని బయటికి వస్తున్నాయి? కొద్ది రోజుల క్రితం స్మృతి ఇరానీ గారు సౌదీ అరేబియాకి వెళ్ళారు. అప్పుడు వచ్చిన హెడ్లైన్స్ ఇవి: మదీనాకి బుర్కా కానీ హిజాబ్ కానీ వేసుకోకుండా వెళ్ళింది అని. ఇస్లాంలో పవిత్ర నగరాలలో ఒకటైన మదీనాకి, ఇంకా ప్రాఫిట్ మాస్క్ చుట్టుపక్కల ప్రదేశానికి, అల్ మస్జిద్ ఐ నబ్వీకి, మౌంటైన్ ఆఫ్ ఉహుద్, ఇంకా ఇస్లాం యొక్క మొదటి మసీదుగా పరిగణించే కుబా మాస్క్ చుట్టుపక్కల తిరిగారు స్మృతి ఇరానీ గారు, వెళ్ళారు. ఇదంతా ఒక ముస్లిమేతర మహిళ, ఒక హిందువు అరబ్ సాంప్రదాయ దుస్తులు ధరించకుండా, కనీసం షైలా ఆర్ హిజాబ్ కూడా వేసుకోకుండా వెళ్ళింది. ఇంతకుముందు ఏ దేశపు మహిళకు దక్కని గౌరవం ఇది. ఎవరిని రానివ్వలేదు. హిలరీ క్లింటన్ వెళ్ళినప్పుడు కూడా ఇలా తలపైన వేసుకునే వెళ్లాల్సి వచ్చింది. In 2015, Prime Minister Modi became the first Indian Prime Minister to visit the UAE after a gap of 34 years. ఇది ఒక సత్తాగల నాయకుడు ఉంటే ఆ దేశానికి, ఆ దేశ ప్రజలకు దక్కే గౌరవం. నారీ శక్తికి నిదర్శనం స్మృతి ఇరానీ గారు. ఎందుకు? తను నమ్మిన విశ్వాసాలను, తను నమ్మిన నమ్మకాలను వదిలేయలేదు. దీనివల్ల సౌదీలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే మునుపటి కన్నా సౌదీకి భారత్కి మధ్య సంబంధాలు మోదీ నాయకత్వంలో బలంగా మారాయి కాబట్టి. కాకపోతే పాకిస్తాన్ ఇంకా భారతీయ ముస్లిమ్స్ మాత్రం అలా ఎలా వెళ్ళనిచ్చారు అని తెగ బాధపడిపోతున్నారు. స్మృతి ఇరానీ వెళ్ళింది భారత్ నుండి హజ్ యాత్ర చేసే వాళ్ళ సంఖ్యని పెంచేందుకు, అండ్ భారత్ నుండి వచ్చే వాళ్ళకి సౌదీలో ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారని తెలుసుకునేందుకు. సో వెళ్ళింది భారతీయ ముస్లిమ్స్ కోసమే. బట్ భారత పాకిస్తానీ ముస్లిమ్స్ మాత్రం సౌదీ అరేబియా వాళ్ళని, మీరు ప్రోగ్రెసివ్గా థింక్ చేస్తే చేయండి, కానీ ఇస్లాంకి చాలా ముఖ్యమైన మక్కా మదీనాకి ముస్లిం ఏతరులని రానివ్వడం ఏంటి అని, కాఫిర్స్ని ఎలా రానిచ్చారు అని, ఆవు మూత్రం తాగేవాళ్ళు, ఆవు పేడ తినేవాళ్ళని ఎలా రానిచ్చారు అని నానా రకాలుగా కమెంట్స్ చేశారు. అరబ్ ముస్లిమ్స్ని తిడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇంకొకడైతే స్మృతి ఇరానీని బుర్కా లేకుండా చూడలేక ఇలా ఫోటోని మొత్తం మాస్క్ చేసేసి, మొత్తం ఇలా గీకేసి, క్యూంకి సాస్బీ కభీ బహూతి అనే సీరియల్లో నటించిన తులసి సమోసా సమ్మడానికైతే రాలేదు కదా, అక్కడ మహిళల బుర్కా తీయడానికే వచ్చింది అని కొంచెం ఘాటుగానే సౌదీ వాళ్ళని ఇడియట్స్ అనుకుంటూ తిట్టుకుంటూ ట్వీట్ చేశాడు. కామెంట్స్ చేసిన వాళ్ళల్లో కొందరు భారతీయ ముస్లిమ్స్ కూడా లేకపోలేదు. ఇంత ద్వేషం ఉన్నవాళ్ళు అసలు హిందుస్థాన్లో ఎందుకుంటున్నట్టు? అది కాఫీర్ దేశమే కదా, మరి ఇంత ద్వేషమా? ఒక హిందూ స్త్రీ తన నమ్మకాలని, సిద్ధాంతాలని పక్కన పెట్టకుండా సౌదీలో ఉండడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మండిపోతుంది. మరి సౌదీ ముస్లిమ్స్ ఊరుకున్నారా? లేదు, అంతకన్నా ఘాటుగా చెంప పగలగొట్టే సమాధానాలు చెప్పారు. మా నేల, మా దేశం, మా నియమాలు. మీ తాత ముత్తాతలు మతం మారిపోయి మీకు అరబిక్ పేరు పెట్టినంత మాత్రాన మాకు సంబంధించిన విషయాల్లో మీరు అభిప్రాయాలు ఇవ్వచ్చు అని అనుకోకండి. మీకు అన్ని రైట్స్ లేవు. మేము మతం మారి అబ్దుల్లాలైన మీరు ఒక్కటి కాదు అని అన్నారు. ఇంకొక మహిళ అయితే, మీరు మా దృష్టిలో ముస్లిమ్సే కాదు, మీరు మాకొచ్చి అసలైన ముస్లిమ్స్ అయిన మాకు మేము ఎలా ఉండాలో నేర్పించొద్దు, పని చూసుకోండి యూ కన్వర్ట్స్ అని చెప్పింది. ఇంకా కొందరైతే మరీ దిగజారిపోయి, ఇక్కడ మీకేం పని, వెళ్ళి మా బాత్రూమ్ కడగండి, ఆ పనికే పనికొస్తారు మీరు అని చాలా అవమానకరంగా మాట్లాడారు. అవే మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి కూడా. ఇలాంటి మీమ్స్ కూడా చాలా చేశారు. నిజంగా చాలా అవమానకరం ఇది. వేరే దేశం వాళ్ళు మన దేశానికి వస్తున్నప్పుడు మన వేషధారనే ఫాలో అవ్వాలి అంటే కుదరదు కదా. వాళ్ళ నమ్మకాలను, వాళ్ళ వస్త్రాధరణను మనం గౌరవిస్తేనే మనకి గౌరవం. భారత్ సౌదీ అరబ్ మధ్య బంధం అంత బలంగా ఉంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ సౌదీ చేయగలిగింది. ఇలా చేసి వీఆర్ స్ట్రాంగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రిలీజియన్ డిఫరెన్సెస్ అని ప్రూవ్ చేసింది. మీరు మేము వేరే మతాలకు చెందిన వాళ్ళమైనా కూడా ఈ డిఫరెన్సెస్ పక్కన పెట్టి మనం కలిసికట్టుగా ఉండొచ్చు. ఎవరు ఏ మతాన్ని నమ్ముకున్నా వేరే వాళ్ళు నమ్ముతున్న మతాన్ని, నమ్మకాలను, విశ్వాసాలను గౌరవించాలి. అదే సౌదీ వాళ్ళు చేశారు. ఇది పాకిస్తాన్ భారత్ ముస్లిమ్స్కి ఎందుకు జీర్ణం కావట్లేదు అంటే, ఇక్కడ అదే వస్త్రాధరణ కోసం యూనిఫామ్ వేసుకోమని గొడవలు పెట్టే వీళ్ళను చూసి జనాలు నవ్వుతారని, బుద్ధి చెప్తారని భయంతో, ఆత్మాన్యూనత భావనతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో సౌదీస్ కన్నా పెద్ద ఇంకా గొప్ప ముస్లిమ్స్ మేమే అని నిరూపించుకునే ప్రయత్నంలో అడ్డం పడ్డారు. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబికం.
అని అనేది సనాతన ధర్మం. అదే దిశగా అందరూ నడిస్తే ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అంతే కదా? మీరేమంటారు? జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.